సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచూ ఉన్నది. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, వాక్యము మీది, ఘనత మీది, ప్రభావం మీది. మాట్లాడేది నీవు. మాకు కావలసిన ఆహారాన్ని మాకు మెండుగా దయచేయమని మనవి చేసుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇది కోరహు కుమారుల కీర్తన. కోరహు కుమారుల కీర్తనను వాళ్ళకి ఎంత ఆశ ఉందో, మందిరం పట్ల ఎంత ఆశ ఉందో, దేవుని పట్ల ఎంత ఆశ ఉందో, ప్రార్థన పట్ల ఎంత ఆశ ఉందో, బలిపీఠము దగ్గర ఉండటానికి ఎంత ఆసక్తి పరులై ఉన్నారో ఈ కీర్తన అంశం బోధిస్తూ ఉంది. సోమవారం మొదలుకొని శనివారం వరకు లేవటం వేరు, సోమవారం మొదలుకొని శనివారం వరకు రెడీ అయ్యి త్వరగా బయటికి వెళ్ళటం వేరు. అని ఆదివారం ఉదయాన్నే లెగాలంటే క్రైస్తవులకి మిగతా రోజుల కంటే ఆదివారం త్వరగా లేవాలి. మిగతా వాళ్ళందరికీ ఆదివారం అంటే కాస్త లేటుగా లేగచ్చు, టిఫిన్లు చేయకపోయినా బయట నుంచి టిఫిన్లు తెప్పించుకోవచ్చు, ఈ తర్వాత ఎప్పుడో 1 గంట 2ంటికి వండుకొని తినచ్చు, కాసేపు నిద్రపోవచ్చు అనేది ఉండొచ్చు. కానీ ఆదివారం క్రైస్తవులకి ఏంటంటే త్వరగా లేవాలి. ఎందుకంటే ఒకళ్ళు పని చేసి ఒకళ్ళు పంపించే పరిస్థితి కాదు, కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో రావాలి. కాబట్టి వంట చేసుకొని పనులు చక్కబెట్టుకొని తర్వాత త్వరగా మళ్ళీ బండి మీద ఎక్కి మగోళ్ళు రేస్ చేసేస్తుంటే ఆగండి వచ్చేస్తున్నానని పరిగెట్టి వాళ్ళ బండి ఎక్కి ఇక్కడికి రావటానికి బయలుదేరుతున్నారు. ఎందుకు? ఒక ఆసక్తి, దేవుని పట్ల ఆశ, దేవుని మాట పట్ల ఆశ, దేవుని సన్నిధికి వెళ్ళాలని. నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని అని ఎంతమంది ఇక్కడికి వచ్చారో ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మందిరములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము ఒక్క దినము గడుపుట. ప్రియమైన వాళ్ళారా, ప్రతి విషయం పట్ల ఒక ఆసక్తి కలిగి ఉంటుంది. 9 గంటలకి ట్రైన్ అంటే 10 గంటలకు వెళ్తే ఉంటుందంటారా? ఉంటుందా? 10:15కి బస్సు అంటే 11 గంటలకు వెళ్తే ఉంటుందంటారా? ఈ రోజున ఆశ గల ప్రాణాలు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తారో తెలుసా అండి? 9:30 కల్లా ఎక్కడ ఉంటారు. ఎందుకంటే ఇది వెళ్ళిపోయే ట్రైనే కానీ ఆగిపోయే ట్రైన్ కాదు. ఏ మాట దేవుని మాట వినాలో, ఏ మాట మనతో మాట్లాడుతుందో అని ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. చాలా వందనాలు. కూర ఇంకా ఉడకాలి అని అనుకున్న వారు కొందరు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. లేవలేదు, పిల్లల్ని రెడీ చేయాలి, ఒకళ్ళు బాత్రూంలో ఉన్నారు, ఇప్పుడు ఒకళ్ళు వంటగదిలో ఉన్నారు, ఒకళ్ళు బజార్లో ఉన్నారు, ఒకళ్ళు బండి స్టార్ట్ చేస్తున్నారు, ఒకళ్ళు పరిగెడుతున్నారు. ఇది సిచ్యువేషన్స్ బయట జరుగుతూ ఉన్నాయి. కానీ మనమైతే ఆయన మందిర ఆవరణంలో ఉన్నారు. కేవలము మందిర ఆవరణలో ఉన్నవారితో మాత్రమే ఈ మాట మాట్లాడుతున్నాను. మీరు ఆసక్తి కలిగిన వారైతే దేవుని మాట పట్ల శ్రద్ధ కలిగి వినండి. ఆయన ఆయన ప్రత్యేకంగా మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ మందిర ఆవరణము ఎంత రమ్యమైనది, నీవు నిలబడే చోట ఎంత రమ్యమైనది అని. ఇప్పటి వరకు నేను మాట్లాడింది కేవలము దేని గురించి మాట్లాడానంటే మన కంటికి కనబడే ఒక మందిర ఆవరణం గురించి మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడబోయే ఆవరణం ఏంటో తెలుసా? హృదయం. ఈ మందిరము దేవుని సన్నిధి అయితే, ఆ నివాసము దేవునిదైతే గనక అది చాలా రమ్యమైనది. ఈ మందిరమును గురించి అనేక దర్శనాలు, అనేక హెచ్చరికలు మనకి ఈ మాసం జనవరి నుంచి చూపించడం జరుగుతుందని, మరి దాన్ని స్థిరపరచబడాలి, బలపరచబడాలి, మందిరముని మనం పునర్నిర్మించుకోవాలి అనే ఒక విషయానికి మనము ఎజ్రా గ్రంథము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథము ధ్యానం చేస్తున్నాం. ఏమనంటే ఇర్మియాతో
పలికిన మాటలు, ఇర్మియా ద్వారా పలికిన మాటలు ఏంటి అంటే, కోరేషు ఏలుబడిలో మీరు మందిరమును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అనేక మందిని జనములను అందరూ కూడి ప్రార్థించుటకు ఒక మందిరము కట్టవలెను, అది పునర్నిర్మాణం చేయవలెను, స్థిరపరచబడవలను, బలపరచబడవలెను అని. ఆల్రెడీ మనకు మందిరం ఉంది కదండి, మనం ఇంకా కట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంకా దీనిని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇంకా డెవలప్ చేసుకోవాలి కదండి. అంటే కనబడే మందిరము గురించి నేను మాట్లాడట్లేదు, కనపడని ఒక మందిరము గురించి మాట్లాడుతున్నాను. మన మందిరాన్ని మనము పునర్నిర్మాణం చేసుకోవాలి, మందిరమును మనం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి? ఏం చేస్తే కట్టబడుతుంది? ఏం చెయ్యాలి అనే ఆలోచన మీకున్నట్లయితే దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇల్లు కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఎవరు లేకపోతే? దేవుడు లేకపోతే. దేవుడు లేకపోతే మనం ఎంత బిల్డింగులు వేసుకున్నా వేస్టే. దేవుడు ఆ స్థలంలో నిలబడాలంటే సంఘములో ఐక్యత కావాలి అని మనం మాట్లాడుకున్నాం. సంఘమంతా ఏకముగా కూడాలి అని మనం మాట్లాడుకున్నాం. మనకంటే మన ప్రక్కవారు గొప్పవారు అని అనుకునే విధంగా మనం ఉండాలి అనేది మనం మాట్లాడుకున్నాం. ప్రియమైన వారలారా, బలిపీఠం మీద దహన బలి అర్పించటానికి, దహన బలి మరలా అర్పించటానికి మధ్యలో గ్యాప్ వచ్చిందంట. ఒకసారి కొన్ని రోజులు దహన బలి అర్పించటానికి, మరలా దహన బలి అర్పించటానికి ఒక టైంలో గ్యాప్ వచ్చిందట బలిపీఠానికి. గ్యాప్ వచ్చినప్పుడట అక్కడ కొన్ని ఆ స్థావరాలు ఏర్పరచుకున్నాయట. అది 3వ వచనం ఒకసారి చదువుకుందామా? సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు దొరికెను. చాలమ్మా. దహన బలికి గ్యాప్ వచ్చింది. అది బలిపీఠం అప్పట్లో ఎక్కడుండేది అని అంటే, ఒక కొంత 12 రాళ్ళు, ధర్మశాస్త్ర ప్రకారంగా 12 రాళ్ళు, 12 గోత్రముల సాదృశ్యమైన 12 రాళ్లను పేర్చి దాని మీద దహన బలి అర్పించేవారు. సోమవారం అర్పించారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు అర్పిద్దాం అనుకున్నారు? మళ్ళా ఏదో ఒక టైంలో అర్పిద్దాం అనుకున్నారు. కానీ ఈ అర్పించే సమయంలో సోమవారానికి మరలా సోమవారానికి మధ్యలో ఆ గ్యాపులు ఉంటాయి కదా, రాళ్ల మధ్యలో ఆ గ్యాపుల్లో అట పిచ్చుకలట గూళ్ళు నిర్మించుకున్నాయట. ఆ వానకోవెలట పిల్లలు పెట్టిందట. అంటే వానకోవెలకు పిల్లలు పెట్టుటకు దొరికింది అని అంటే ఎంత గ్యాప్ దొరుకుంటుంది? ఏమంటే గుడ్లు ఉండాలా? ఒక గుడ్లను పొదగాలంటే మినిమం ఎన్ని రోజులు ఉండాలి? 21 రోజు ఉండాలి. అది ఎవరికైనా అంతే. ఆ 21 రోజులు పట్టేసిందనమాట. ఒక దహన బలికి మరొక దహన బలికి మధ్యలో గ్యాప్. అంటే వాళ్ళు ప్రతిరోజు దహన బలి ఆ బలిపీఠం మీద అర్పించట్లేదు. అర్పిస్తే వానకోవలు ఉంటుందా? పిచ్చుకలు ఉంటాయా? ఆ కోరహ కుమారులు ఆ బలిపీఠాన్ని చూసి అనుకుంటున్నారట, అరే ఇవి ఎంత ధన్యత, ఇవి ప్రతిరోజు ఇక్కడే ఉన్నాయి, ఇవి పిల్లలను కూడా ఇక్కడే పొదుక్కుంటున్నాయి, వీటి గూడు ఇక్కడే నిర్మించుకున్నాయి, మాకేంటి దేవుని సన్నిధికి రావడానికి ఎంత సమయం పట్టింది, ఇంత గ్యాప్ తీసుకున్నాము, అవి ఎంత ధన్యమైనవి కదా అని అనుకుంటున్నాయట. ప్రియమైన వారలారా, బలిపీఠము అనంటే ప్రార్థన. బలిపీఠము అంటే 12 రాళ్ల చేత కట్టబడింది అని కాదు. నీవు గ్యాప్ ఇస్తే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాయి. నువ్వు
ఒక ప్రార్థనకి దేవుని దగ్గర కూర్చోటానికి ఒక రోజు నువ్వు కేటాయించుకున్నాక మరలా ఇంకొక కొద్ది రోజులు గడిపేసిన తర్వాత మరలా రోజుకు మధ్యలో ఈ లోపల నీ ఇంట్లో చాలా పిల్లలను పెట్టేస్తాయి, చాలా అనవసరమైన విషయాల్లో పెరిగిపోతూ ఉంటుంది. గ్యాప్ అనేది ఉండకూడదు. నీవు దేనికి చోటిస్తున్నావు? బలిపీఠం మీద నిత్యము ధూపం వేస్తున్నావా? బలిపీఠం మీద ప్రార్థన చేస్తున్నావా అని. ఇప్పుడు ఒక గ్లాసుడు నీళ్ళు అదే మోతాదులో ఉన్న ఇంకొక ఖాళీ గ్లాసులో వంపబడితే ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఒక గ్లాస్ నీళ్ళు అదే మోతాదులో ఉన్న మరొక గ్లాసులోకి, ఖాళీ గ్లాసులోకి ఆ నీళ్లు వంపబడితే ఈ గ్లాసులో ఎన్ని నీళ్లు ఉంటాయి చెప్పండి? నేనేమైనా క్లిష్టమైన కష్టమైన ఏమైనా ఇంటర్వ్యూ చేశానా ఏంటి మిమ్మల్ని? నేను అన్నది విన్నారా? ఒకటి ఖాళీ గ్లాసు, ఒకటి నింపుదల గ్లాసు. ఖాళీ గ్లాసు నిండిపోయిన గ్లాసు సమానంగానే ఉన్నాయి. నిండిపోయిన గ్లాసులో ఉన్న నీళ్లు ఖాళీ గ్లాసులోకి వంపబడ్డాయి. ఎన్ని నీళ్ళు ఉంటాయి ఈ ఖాళీ గ్లాసులో? అమ్మా ఏముండవా? అది కాదు నేను అనేది. ఈ ఖాళీ గ్లాసులో అన్ని నీళ్ళే ఉంటాయి. ఇదే గ్లాస్తో ఉన్న నీళ్ళు ఒక ఖాళీ బకెట్లో వంపాం. బకెట్లో ఎన్ని నీళ్ళు ఉంటాయి? ఎన్ని నీళ్ళు ఉంటాయి? గ్లాసు నీళ్ళే ఉంటాయి. పెద్ద తొట్టిలో వంపాం, గ్లాసు నీళ్ళే. ఎన్ని నీళ్ళు ఉంటాయి తొట్టిలో? గ్లాసు నీళ్ళే ఉంటాయి. అంటే తొట్టి పెద్దదైనంత మాత్రాన, బకెట్ పెద్దదైనంత మాత్రాన, పాత్ర పెద్దదైనంత మాత్రాన ఇందులో మోతాదు ఎంత ఉందో అంతే దానిలో కూడా కనబడతాయి. కానీ దావీదు ఎంత అనుభవంగా రాశాడో తెలుసా? నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. మనము చేసే 10 నిమిషాల ప్రార్థన 10 నిమిషాలే కాపాడబడ్డామనుకోండి, ఏమైపోతాం? గంట ప్రార్థన గంటే కాపాడబడ్డామనుకోండి, ఏమైపోతావండి? నువ్వు గంట ఇచ్చావు కాబట్టి బాబు నీ గంట నేను నీకు సెక్యూరిటీ కాస్తాను, దూతలను పంపిస్తాను, నీకేమవ్వదు, ఏ అపాయము నీ గుడారంలో గంట సేపు రాదు అని అంటే మరలా మనం ఏం చేయాలి? ఇంకో గంట కోసం మళ్ళీ ప్రార్థన చేయాలి. కానట ఆయన కృప పావుగంట చెయ్యి, 10 నిమిషాలు చెయ్యి, ఒక్కరోజు చెయ్యి, తరతరములకు ఆయన కృప నిలుచును గాక. ఆయన కృప మనం చేసే ప్రార్థన మనం ఇచ్చే సమయం పైన ఆధారపడదు, మనం ఇచ్చే హృదయం పైన ఆధారపడి ఉంటుంది. మనం శరీరము మన హృదయమట ఆశపడాలట ఆయన కొరకు. ఎప్పుడెప్పుడు మాట్లాడతానో నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. ఒక కోటి ఐశ్వర్యము నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపదా సిరి సంపదా, సంపదా సిరి సంపదా, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపుల నాకు
యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ పరుగున వచ్చా నిన్ను చూడాలని అబద్ధాలు ఆడకండి. స్వరం వినాలని వచ్చానని అబద్ధాలు ఆడకండి. పరుగును వచ్చా చూడాలని అంటే 9:30 వరకు నిండిపోవాలి మందిరం, ఆలస్యం అవ్వదు. 9:45 గంటలకల్లా మొత్తం ఫిల్ అయిపోవాలి, ఆలస్యం అవ్వదు. దేవుని దగ్గర ఏ మాట దొర్లిపోతుందో, ఏ మాట ఇంది మిస్ అవుతామో అని అనుకున్నట్లయితే సమయానికి ఇక్కడ ఉంటాం, సమయానికి ఇక్కడ కూర్చుంటాం. ఎన్నిసార్లు ఎవరు చెప్పరు, మీకు ఎవరు మాట్లాడరు. నీ మందిర ఆవరణంలో గడుపుట, ఒక్క దినము గడిపితే నువ్వు వారమంతా దేవుని దగ్గర కాపాడబడుతున్నావు. నువ్వు గ్లాసు నీళ్ళే వేస్తే నీకు బకెట్ నీళ్ళు తయారైపోట్లేనప్పుడు నువ్వు కార్చే ఒక కన్నీటి చుక్క నీ ఇంటిని కాపాడుతుంది. నీ మందిరంలో నువ్వు నిలబడటానికి ఉపయోగమవుతుంది. అది దేవుని కృప కాదా? అది దేవుని కనికరము కాదా? ఆ కృపను లోకువా చేసుకోకూడదు. మందిరాన్ని స్థిరపరచుకోవాలి అని అంటే ఏకముగా కూడాలి. ఏకముగా కూడి ఒక బలిపీఠాన్ని నిర్మించుకోవాలి. ఆ బలిపీఠం పేరు ప్రార్థన. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి కట్టేసారు షాప్ని అడుగులైతే నేను ఏదైనా చదివితే వాడు సరేనా, నేను చర్చిలో అయితే 2వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషూవయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీల దేవుని బలిపీఠము కట్టిరి. మీరు అనుకోవచ్చు, మాకెందుకండి చెప్తున్నారు, మేము ఎప్పుడో 9ంటికి వచ్చేసామండి, 9:30కి వచ్చేసామండి, 10:10 అందరం ఇక్కడ ఉన్నామండి అని మీరు అనుకోవచ్చు. లేదా 10ంటికి వచ్చిన వాళ్ళు 10ంటికి మేము ఇక్కడే ఉన్నాం కదా, ఇప్పుడు 10:30 అయింది, 10:30కి వచ్చిన వాళ్ళతో చెప్పండి మాట. ఏమో రేపు ఆదివారం మనమే 10:30కి వస్తామేమో, నేనే వస్తానేమో. గమనించండి, సమయం అనేది చాలా ప్రాముఖ్యం. మీ మందిర సమయం 9:30కి మందిరం అంతా నింపబడితే ఆయన చొక్కాయి అంచులు మందిర ఆవరణములలో నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక మీరు లోకానికి కానీ లేకపోతే మీ ఇంటి పరిస్థితులకు కానీ మీరు చోటివ్వద్దు, దయచేసి చోటివ్వద్దు. ఎప్పుడైతే మీరు వస్తారో అనేక మంది మీ పక్కన కుర్చీలు కూడా నింపబడతాయి. ఎందుకంటే మనము నింపేదే గ్లాసు నీళ్ళు. ఆ గ్లాసు నీళ్లు తొట్టి నిండా నీళ్ళు రావాలంటే కష్టం. మళ్ళీ అందులో నన్ను చాలా మా ఇంట్లోని వాటర్ ఇమ్మంటారు, ముంచుతాను, కానీ ఎంత వెళ్తూ వస్తుంది ఏంటో. ఇచ్చేటప్పుడు దాన్ని నీళ్ళు నిండా ఇవ్వేంటి అని అంటారు. నేను అంటాను, చాలామంది వాటర్ ఇమ్మంటే నిండా ఇచ్చేస్తారు, అదేమో ఒలిగిపోతూ వస్తుంది కదా, అందుకనే నేను కొంచెం కొసరతో ఎంత హెల్త్ చేసిస్తాను అని చెప్తాను. కానీ మాట అయితే చెప్తాను, కానీ నిజానికి తీసేటప్పుడు కొసర కొంత తక్కువే వస్తుంది. ఇచ్చేటప్పుడు ఎంత హెల్త్ తక్కువ ఇస్తావు ఎందుకని అడుగుతారు, నిండా ఇవ్వు అంటారు. అందులో మనం కూడా అలాగా ఎంత హెల్త్లు చేస్తే ఉన్న సమయంలో ఓ పాటలు అయిపోయాకొచ్చి, తర్వాత వాక్యం స్తుతివాక్యం అయిపోయాకొచ్చి, తర్వాత మళ్ళీ ఆరాధన అయిపోయాకొచ్చి, బలపరిచే వర్తమానం అయిపోయాక మళ్ళీ ఆమెను అన్నప్పుడు వచ్చి, ఇంకేంటండి మనం నింపుదల? కొసరైపోతే మీకు కొసరైపోద్ది, జాగ్రత్త. సన్నిధి కోసం పరుగున భయపడాలి, పరిగెట్టాలి. పబ్లిక్ మీటింగ్స్ ఉన్నప్పుడు మా చిన్నతనంలోని ఏదో ఇంక మేము ఎక్కడికి వెళ్తాం, వాటికే వెళ్ళాలి. ఏ సేవకుడు వస్తున్నా తాతయ్య గారు మీటింగులు, ఆర్ట్స్ కాలేజీలో మీటింగులు, అందరూ అక్కడ కలుసుకుందాం, అమ్మ వచ్చేయండి, అందరూ వచ్చేయండి అని. ఆయన మటుకు ఆయన అందరినీ వచ్చేయమని 4వ నెంబర్ బస్సో 15వ నెంబర్ బస్సో ఎక్కిపోయేవారు. ఈ అందరినీ తీసుకొచ్చేస్తే ఆటో ఏమైపోయేదంటే ఇంక పెద్ద లారీ అయిపోయేది. ఆటోలో ఇరికిచ్చి ఒకళ్ళు కూర్చొని వాళ్ళని వస్తున్నారు వీళ్ళు వస్తారని ఆ మీటింగులకి వెళ్ళేటప్పుడు అంత ఆటో నిండిపోయి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ పబ్లిక్ మీటింగ్స్కి అందరం మళ్ళీ అక్కడ మందిరం అంతా ఉండేది, మన మందిరంలో ఉన్న జనం అందరూ మళ్ళీ అక్కడ ఉండేవాళ్ళం. ఆ మీటింగ్స్లో మళ్ళీ ఒకరికొకరు మీరు వచ్చారా బాబు స్కార్ఫులు కట్టేసుకొని, చలికాలంలో ఎక్కువ ఉంటారు మా మీటింగ్లు, మాస్కులు కట్టేసుకొని అన్నీ కట్టేసుకొని స్వెటర్లు వేసుకొని, అబ్బా ఆ మీటింగ్లో ఉండడానికి ఎందుకు, సేవకుడు ఏదో మాట్లాడతాడు వినాలి, పలానా ఊర్లో అట. ఇప్పుడు వాళ్ళకన్నా మనమే గొప్పోళం అయిపోయాం, టైం ఇస్తే మనమే బోధించేస్తాం వాళ్ళకే. మారింది కాలం. పెద్ద ఫ్లెక్స్ వేసి పాల్దినకరణ్ గారి మీటింగులు, మొన్న పాల్దినకరణ్ గారి మీటింగులు జరిగిపోతున్నాయా, అయిపోయాయా తెలియదు మనకి. ఆల్రెడీ మీటింగ్స్ మద్రాస్, చెన్నై నుంచి ఆయన వస్తున్నారంటే వెళ్ళిపోయేవాళ్ళం. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆవరణలో గడపడానికి ఆసక్తి. నేను అంత చిన్న వయసులో కూడా ఆ పాటలంటే, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, ఆ మాటలంటే ఏంటో ఒక ఇది, ఆయన ఏదో చెప్తారు వాళ్ళు ఏదో చెప్తారని విని ఆ టైంలోని కూడా ఒక అనుభూతి పొందాను. ఆ ఇష్టం నాకు. ఆ పబ్లిక్ మీటింగ్లో ఇంకేమీ వినబడదో. మళ్ళీ అందులోకి నాకు మొదటి ఇష్టం పాప్కార్న్ కానీ గొట్టాలు కానీ కొంటారని. అక్కడ మా అమ్మమ్మ మేయిస్తానే ఉండేది, ఎందుకు మేము అల్లరి చేయకుండా ఉండడానికి. ఇన్ని ప్యాకెట్లు కొని చెరుకు ప్యాకెట్ అందరికి ఇచ్చేస్తే తింటూ ఎండం. ఆ తర్వాత ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళి కాసేపు కూర్చోవటం అలవాటు. ఎక్కడ మీటింగ్ ఉంటే వాళ్ళ మాట వినాలని ఆసక్తి. ఎందుకంటే దేవుడు ఏదో ఒక సమయంలో మాట్లాడతాడు. ఆత్మని ఉజ్జీవింపజేసుకోవాలి. కడుపుకు తింటున్నాంగా, శరీరానికి తింటున్నాంగా, రుచులు కావాలిగా దానికి. ఈ పోటిది దానికి రుచి కావాలిగా. మరి ఆత్మకు కూడా కావాలిగా. మరి ఆత్మ కూడా బలపడాలిగా, ఆత్మ కూడా నింపబడాలిగా. సరిపోదు. ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు ఆయన మాట వినడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు పడితే అప్పుడు ఆయన దగ్గర మోకరిల్లడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు పడితే అప్పుడు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి, ఆయనతో పంచుకోవడానికి ప్రయత్నం చేయి. అదే జీవితాంతం కాస్తుంది. వీళ్ళట మందిరము పునర్నిర్మించుకోవటానికట వీళ్ళందరూ కలిపి ధర్మశాస్త్రము చెప్పున బలిపీఠాన్ని కట్టారట. బలిపీఠమును కట్టారట. ఆ బలిపీఠము రాళ్లతో కట్టబడిందైనను
3వ వచనం చదువుకుందాం. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని యొక్క పురాత స్థలమునే నిలిపారట. దాని మీదట ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. దహన బలి అంటే ఏంటి? బలిపీఠం అంటే ప్రార్థన. ఆ బలిపీఠము ప్రార్థనలో ఉదయమందు సాయంకాలమందు. ఇది కేవలము వ్యక్తిగతమైనది కాదు. వ్యక్తిగతమైనది పశ్చాత్తాప బలి, పరిహారార్థ బలి అంటారు. మరి దహన బలి అంటే ఏంటి? గ్యాప్ తీసుకుంటే పిచ్చుకలు నివాసం ఉంటున్నాయి ఆ ఇంట్లో. గ్యాప్ తీసుకుంటే బలహీనమైనవి ఆ ఇంట్లో చొరబడుతున్నాయి. ఏది నువ్వు విత్తుకుంటావో అది పిల్లల్ని పెట్టుకుంటా పోతుంది. అందుకని గ్యాప్ ఉండకూడదట దహన బలి విషయంలో. ఉదయకాలమున సాయంకాలమున దహన బలి అర్పించాలి. పూర్వకాలంలో అర్పించే దహన బలి ఒక ఎడ్డునో, ఒక మేకనో, ఒక గొర్రెనో, ఒక దూడనో అర్పించేవారు. కానీ ఇప్పుడు అర్పింపవలసింది ఏంటో తెలుసా? మన హృదయం సమర్పణ. బలిపీఠం అంటే ప్రార్థన, దహన బలి అంటే సమర్పణ. దయచేసి మీరెవరికైనా గనక కళ్ళు మూసినట్లయితే నా పొరపాటు అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను సరిగా లేకపోవటం వల్ల ఈ మాటలు మిమ్మల్ని తాకట్లేదేమో, మీలోని నిద్రావస్థను తీసుకొస్తున్నాయేమో అని నేను అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ మధ్యలో దహించబడాలి. ఈ మధ్యలో నా పొరపాట్లను ఒప్పుకోవాలి. దహన బలి అనంటే ప్రతి దాని విషయంలో కాల్చబడాలి. ప్రతి దేవునికి విరుద్ధమైనది ఏదైనా ఉందంటే అది కాల్చబడాలి. దేవునికి పనికిరాని ఏమైనా ఉంటే కాల్చబడాలి. ఉదయకాలంన కాల్చబడింది కదా, మరలా ఎందుకు సాయంకాలం? ఉదయం నుంచి మరలా లోకంలో తిరుగుతాం, లోకస్తులతో మాట్లాడుతాం, లోకంలో ఉన్నవారితో గడుపుతాం, ఉద్యోగంలో ఉంటాం, వ్యాపారాల్లో ఉంటాం, అనేకమైన పనివారితో తిరుగుతుంటాం. మరి సాయంకాలానికి కూడా మళ్ళీ తయారవుతాయి. మరలా కాల్చుకోవాలి సాయంకాలం. ఉదయకాలమున సాయంకాలమున మనం దహించబడాలి దేవుని దగ్గర. అది కోపము, సోమరితనమో, బద్ధకమో, ఈర్ష్యో, అసూయో ఏదైనా అవని ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయ్యి మరలా ఉదయకాలానికి సిద్ధపడాలి. మళ్ళా ఉదయకాలం ఎందుకండి? రాత్రి కాలంలో కాల్చబడ్డాం కదా. అంటే నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒకసారి కాల్చబడాలి దేవుని దగ్గర. దేవుని సముఖంలో కాల్చబడాలి. దేవుని బలిపీఠం దగ్గర కాల్చబడాలి. దహన బలి అవసరం. నీవు అర్పించవలసినది ఏదైతే ఉందో అది స్వీకరించబడాలంటే మనం దహించబడాలి. ఎలా కాల్చబడాలి? ఎలా కాల్తే ఆయనకి ఇష్టం? ఎలా అయితే నీ బలిని ఆయన స్వీకరిస్తాడు? ఎలా అయితే నీ ప్రార్థనను అంగీకరిస్తాడు? 1 రాజులు 18వ అధ్యాయము 1వ వచనం చూస్తాం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద అమ్మా కొన్ని సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. వర్షం ఆగిపోయినప్పుడు వర్షం ఉంటేనే కదండి పొలాలు పండుతాయి. వర్షం ఆగిపోతే బాగుంటుందా అండి? పంటలు పచ్చగా ఉంటాయి, మనకి కరువు వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆనాటి కాలంలో ఇప్పుడున్న వాటికంటే అత్యధికమైన తెగుళ్ళు వచ్చాయి వాళ్ళను మార్చటానికి.
మన తరంలో మనం చూసింది ఒక కరోనానే. ఒక మనిషి దగ్గర ఉంటే చచ్చిపోతారు అనే శ్రమను మనం చూస్తున్నాం. ఒక మనిషి శ్వాసను పీలిస్తే చచ్చిపోతామని ఒక శ్రమను చూసాం మనం. అది ఒక తెగులు మనకు పంపబడింది. ఆ కాలంలో ఇంతకన్నా భయంకరమైన తెగుళ్ళు, ఇంతకన్నా భయంకరమైనవి మన పితరులు వాటి నుండి దాటుకుంటూ వచ్చారు. క్షామం వచ్చిందట, కరువు వచ్చిందట, వర్షం ఆగిపోయిందట. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వర్షాన్ని కురిపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు అహాబుకి ఏలియాకి ఒక చిన్న యుద్ధము ప్రారంభించుకుంటున్నారు. అది ఏంటంటే 18వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు, చాలా ప్రవక్తలు చనిపోయారు, చాలామంది చంపబడిపోతే మిగిలి ఉన్నవాడు ఏలియా మాత్రమే. బయలుదేవతలను అంటే సాతానును పూజించేవాళ్ళు 450 మంది, 50 మంది, 450 మంది ఇటువైపు ఉన్నారు. ఏలియా ఒక్కడు ఇటువైపు ఉన్నాడు. ఇప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడు, 2 ఎడ్లను ఇవ్వండి, ఒక ఎద్దు మీది, ఒక ఎద్దు నాది. మీరు ఒక బలిపీఠం కట్టండి, నేను ఒక బలిపీఠం కడతాను. చదవండి అమ్మా. ఒక్కదాన్ని కోరుకొని, మీ ఇష్టమే, ఎద్దులో మీదే, మీ ఇష్టమే, మీరు దేన్ని కోరుకుంటే అదే, మీకు ఏది కావాలంటే అది. దాన్ని తునకలుగా చేసి క్రింద నిప్పు పెట్టద్దు, కట్టెల మీద దాన్ని ఉంచండి. 2వ ఎద్దును నేను కూడా సిద్ధం చేసి క్రింద అగ్గి ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచెదను. తరువాత మీరు మీ దేవతకు ప్రార్థన చేయండి, నేను నా దేవుడికి ప్రార్థన చేస్తా. ప్రత్యుత్తరం ఇచ్చును. చూడండి, ఆకాశము నుండి అగ్ని వచ్చి ఏ బలిని మండిస్తుందో ఆయన దేవుడు. ఇక్కడ దేవుడికి అన్య దేవతలకి మధ్య పోటీ. సంఘాన్ని నిర్మించేటప్పుడు జరిగే పోటీ కూడా అదే. సంఘాన్ని బలపరుచుకునేటప్పుడు జరిగే పోటీ కూడా అదే. నిన్ను పడేయడానికి, నిన్ను పడగొట్టడానికి ఇటువైపు సైతాను ఎలాగైతే ఉంటుందో దేవుడు కూడా నిన్ను లాగడానికి అంతే విధంగా నిలబడతాడాయన. ఇప్పుడు నీ ఒక్కడి బలం సరిపోదు, నీ ఒక్కదాని బలం సరిపోదు. మందిరము నిర్మించుకోవాలంటే మొట్టమొదటి పాయింట్ ఎలా ఉండాలండి? మొన్న ఆదివారం కాక అంతకుముందు వారం ఎజ్రా గ్రంథం గురించే మాట్లాడుకున్నాం. మందిరము నిర్మించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి, మందిరము బలపడాలి అని అంటే ఏ విధంగా ఉండాలి? ఏకముగా కూడాలి. మీరు స్లో లెర్నర్స్, అంటే మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్లోని ఫస్ట్ ర్యాంకర్ ప్లేస్లో ఉండట్లేదు. మీరు కొంతమంది అభ్యసనంలో తక్కువ స్థాయిలో నిలబడతారు, డల్లర్స్ అంటారు వాటిని. వీడు డల్లర్ అండి, వీడు చదువు రాదండి అంటారు కదా, అలాంటి ప్లేస్లోకి అయిపోతున్నారు మీరు. లేకపోతే కొంతమంది ఆన్సర్ తెలిసినా మనకెందుకులే పక్కోళ్ళు చెప్తారు, మనకెందుకులే ఈ పక్కోళ్ళు చెప్తారు అని అనేవాళ్ళు. కొంతమంది సిగ్గుతో ఉండేవాళ్ళు. ప్రియమైన వాళ్ళరా, ఎజ్రా గ్రంథం సామాన్యమైనది కాదు.
యెజ్రా గ్రంథము మందిరముతో దేవుడు మాట్లాడవలసిన మాటలు. యెజ్రా గ్రంథము ధ్యానించమని 3 సంవత్సరాల క్రితమే దేవుడు మాట్లాడిన గ్రంథం. యెజ్రా గ్రంథం ద్వారా ఆయన చెప్పే మాట కోసం నువ్వు తప్పించుకుంటూ వస్తావా, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చేస్తావు. ఆత్మీయతలో జాగ్రత్త. దాన్ని ఫాలో అవ్వాలి, గ్రంథాన్ని ప్రతి మాటను బట్టి నడవాలి. నడిచే రోజుల్లో మనమున్నాం. సామాన్యమైనది కాదు దేవుని మాట, సామాన్యమైనది కాదు. మందిరము నిర్మించుకోకపోతే నెర విడిచిపోతుంది అంటున్నాడు ఆయన. నీవు నిలబడ్డ చోట నెర విడిచిపోతే అందులోనికి ప్రాణాలతో కోరహు, దాతాను, అభిరాము దిగిపోయినట్లు దిగిపోతావు. ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను విని భయపడి దానిని అనుసరించవలసిన బాధ్యత నీది. పేరుకు మాత్రము కాదు, ఏక మనసుతో కొట్టం, హృదయముతో నువ్వు ఏక మనసుతో ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీ ఏక మనసు దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. నీ సమస్య ప్రక్కవాడి సమస్య ఒకటైపోవాలి. ప్రక్కవాడి సమస్య నీ సమస్యకు కన్నీళ్ళు కావాలి. లేకపోతే ప్రక్క వాళ్ళ కుటుంబం గురించి నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసే పరిస్థితిలో నువ్వు ఉండాలి. అప్పుడు అది ఏక మనసుతో ఉండటం. నేను వ్యక్తిగతమైన ప్రార్థన గురించి చెప్పట్లేదండి. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉపవాసం అనేది శరీరానికి పట్టిన కొవ్వు కరిగించటానికే కాదు, ఆత్మకు పట్టే కొవ్వును కూడా కరిగించుకోవటానికి. అది కరిగితే భూమి మీదకి వచ్చే ప్రతి దానిని మనం అడ్డుకోగలుగుతాం. పాత్రలు వంపబడుతున్నాయి, తెగుళ్ళ పాత్రలు మొదలవుతాయి. ఆఖరి ప్రయాణంలో మనం ఉన్నామని అనుకోవాలి. ఈ తరానికి నువ్వేం సమాధానం చెప్తావు దేవునితో? ఈ తరములో నువ్వు బ్రతికున్నందుకు ఏం సమాధానం చెప్పగలుగుతావు ఆయనకి? ఇక్కడికి వచ్చి నా కుటుంబం గురించి, నా ఉద్యోగం గురించి, లేదా నా వ్యాపారం గురించి 40 రోజులు ప్రార్థన చేయటానికి కాదు మన 40 రోజుల శ్రమలు. లోకమునకు పంపబడుతున్నటువంటి శ్రమలను తొలగించటానికి ఆయన ఏ విధంగా బలిపీఠం మీద బలియాగమయ్యాడో, ఆ బలియాగమైన దానిలోంచి పాలిభాగస్తులై లోకానికి పట్టబో గతులను తప్పించడానికి ప్రార్థన చేయాలి. అది సామూహిక ప్రార్థన, అది సామూహిక ప్రార్థన. ఆ ప్రార్థనలోనే మన శ్రమలు తొలగించబడతాయి. ఆ ప్రార్థన మనం చేయాలి. ఏకముగా కూడాలి. ఉదయకాలమున సాయంకాలమున దహన బలిలో అర్పించాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని పనిలో బాలిభాగస్తుడో, అయ్యా నీ సిలువ మరణం దీనికోసమే కదా, నా కోసమే కదా, అనేక మంది జనము కోసమే కదా. నీ మందిరావంలో నేను నిలబడ్డానికి ఎంతో ఆసక్తిగా నిలబడ్డానే, మరి నాకు లేని ధన్యత వారికి ఎలాగయ్యా? వాళ్ళు కూడా రావాలి కదా, వీళ్ళు రావాలి కదా, వీళ్ళు రావాలి కదా అని వారి కొరకు నువ్వు ప్రార్థించాలి ఇక్కడ కూర్చొని. ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు ఈ 40 రోజుల్లో ఆయన వినడం. అది నీ ఇంటిలో నువ్వు చేసుకో, నీ ఇంట్లో నీ ఏడు. అక్కడ సమయం దహన బలిలో పాప పరిహారార్థ బలి ఇరికించేస్తాను, పాప పరిహారార్థ బలిలో పశ్చాత్తాప బలి ఇరికించేస్తాను, అన్ని ప్రార్థనలు కలిపి మిక్స్డ్ బిర్యానీ చేసేస్తానంటే కుదరదండి. ఎప్పుడు అర్పించవలసింది అప్పుడు అర్పించాలి. ఉదయం టిఫిన్ తిన్నామని మధ్యాహ్నం మానేస్తున్నామా? మధ్యాహ్నం తిన్నామని రాత్రికి మానేస్తున్నామా? ఏ పూటకి ఆ పూట మనం కడుపులో వేసుకుంటున్నప్పుడు ఈ శ్రమల దినాల ప్రార్థనలు వేరు, నీ వ్యక్తిగత ప్రార్థన వేరు. నీకు వ్యక్తిగతంగా నువ్వు ఇంట్లో నువ్వు ఇచ్చే బలి అక్కడ ఇచ్చేయాలి, కుటుంబ ప్రార్థన ఇచ్చేయాలి, ఎక్స్ట్రా ఇది అంతే తప్పించి ఇంక్లూడింగ్ ఇది కాదు. ఇవాళ ఉదయం చేసుకోకపోయినా పర్లేదు, రాత్రికి వెళ్ళి మందిరంలో చేసుకుంటాను కదా అనుకుంటున్నావేమో. ఇవాళ మందిరంలో చేసుకున్నాను కదా, ఇంకా నేను పడుకునేటప్పుడు నిద్రపోయినప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నావేమో. దేనిని స్కిప్ చేయడానికి లేదు. ఇది ఎప్పుడైతే నువ్వు ఈ భారంతో కూడా దీనిని నువ్వు అనుభవిస్తూ నువ్వు ప్రార్థిస్తావో,
దేవుడు నీకు అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీ ఇంటికి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా, నువ్వు దేని కొరకు మోకాళ్ళు వేస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు మోకాళ్ళు వేసేటప్పుడు, అయ్యా నేను ఇప్పుడు మోకాళ్ళు వేస్తుంది నా పక్కవారి కోసం, నా కొరకు కాదు అని ఆ ప్రక్కవారి గురించి నువ్వు అడగాలి. కలగూర కలిపినట్టు కాదు. దేవునికి అర్పించే బలిలో అన్ని రకాలు కలిపితే ఆయనకి ఇష్టం ఉండదు. దేనికి అది అర్పించవలసిందే. వాళ్ళట దహన బలి అర్పించారట. ఈ బలిపీఠం మీద ఎద్దు ఉంది, ఈ బలిపీఠం మీద ఎద్దు ఉంది. ఇక్కడ అడుగుతున్నారు, ఇప్పుడు అడుగుతున్నాడు ఏలియా, ప్రార్థించండి మీ దేవతకి. భూమి మీద ఎవ్వరూ విడిపించలేనిది మన దేవుడు విడిపిస్తాడు మనల్ని. అంత గొప్ప తండ్రి బిడ్డలమండి మనం. హోంవర్క్ చేయాల్సిందే. హోంవర్క్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. 24 గంటలు పని, 8 గంటలే డ్యూటీ చేసాం. స్కూల్లో ఉన్నప్పుడు 8 గంటలే డ్యూటీ, 8 గంటలకే వాళ్ళు జీతం ఇస్తారు అనుకుంటాం. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేపర్ల కరెక్షను, ఈ పేపర్ల కరెక్షను, అది ఇది పిల్లలకి ఇచ్చే వర్కులు అయ్యి ఇవి అని మళ్ళీ ఉదయాన్నే చెప్పడానికి మళ్ళీ ఆ లెసన్ ప్లాన్లో ఇవన్నీ రాసుకునేసరికి రాత్రి 10-11. అంటే ఇప్పుడు కూడా టీచర్ చిన్న నీకు తెలుసు, నేను 8 గంటలే డ్యూటీ చేస్తున్నారా, 12 గంటలు డ్యూటీ చేస్తున్నారా? 24 గంటలు అంటే నిద్రపోవడానికి ఒక 8 గంటలు తీసుకొని మిగతాదంతా. కానీ గవర్నమెంట్ ఇస్తుంది 8 గంటల డ్యూటీకి ఇస్తుందా, లేకపోతే మిగతా అన్నిటికీ ఇస్తుందా? గవర్నమెంట్ ఇస్తుంది దేనికి ఇస్తుంది? వాళ్ళ దృష్టిలో 8 గంటలు మాత్రమే. ఒక పీరియడ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఆ వర్క్ని తీసుకెళ్ళి అక్కడ చేసుకుందాం. క్లాస్లో ఖాళీగా ఉంది కదా అని వరే సైలెంట్గా ఉండండి నేను పేపర్ కలెక్షన్ చేసుకుంటాను అని అంటే ఊరుకోరు పై అధికారులు. నువ్వు ఇంటి దగ్గర చేయాలయ్యా. నువ్వు వచ్చి క్లాస్లో కూర్చొని వర్క్ చేసుకోవడం ఏంటి? నువ్వు ఇక్కడ చేయవలసిన పని కాదు. మీకు ఒకటి తెలుసా, సాయంకాలం 6 గంటలకి కల్లా నేను చపాతీ చేయాలి మా ఇంట్లో. అంటే షుగర్ వచ్చిన కొత్తల్లో ఆయనకి 6 గంటలకల్లా నేను పెట్టుకున్న టైం టేబుల్లో 6 గంటలకల్లా చపాతీ తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి, మీరు ఈ టైంకి ఫుడ్ వెళ్ళిపోవాలి, నైట్ తినకూడదని చెప్పి 6 గంటలకు చపాతీ చేయాలి. నాకు 5 గంటల వరకు స్కూలు. నేను అక్కడి నుంచి వచ్చేసరికి 5:30 నుంచి ఇంట్లో పనులు చక్కబెట్టుకుని చపాతీ చేసేసరికి 6 అయిపోద్ది అని చెప్పి ఒక బాక్స్ ఖాళీ బాక్స్లోని గోధుమ పిండి వేసుకెళ్ళిపోయేదాన్ని స్కూల్కి. గోధుమ పిండి వేసుకెళ్ళిపోయి నాకు సాయంత్రం 3:30-4కి ఒక పీరియడ్ ఖాళీ అయితే స్టాఫ్ రూమ్లో ఉండి ఆ పిండి పిసుక్కునేదాన్ని. ఏ టీచర్ చూసి ఆవిడ నవ్వేవారు పక్కన వాళ్ళు, మీరేంటండి గోధుమ పిండి పిసుకుతారు ఇక్కడికి వచ్చి అని నవ్వేవారు. మా మేడం చూసారంటే మీరు ఎక్కడ గోధుమ పిండి ఏంటమ్మా అంటారంటే అవసరమైతే ఇక్కడ చపాతీలు కూడా చేసేలా ఉన్నారు అనేవారు. ఏమంటే ఏదైతేనంటే నాకు లేజరు, నేను ఇంటికి వెళ్ళి వస్తానంటే ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి గోధుమ పిండి ముద్ద చేసుకుంటే కాస్త నాంతది, ఇంటికి వెళ్ళంగానే గబగబా చపాతీలు చేసేస్తారని ఇంచుమించు వరుస పెట్టి నేను ఆ స్కూల్లో 3 నెలలు ఉన్నాను. ఆ 3 నెలలు కూడా గోధుమ పిండి అక్కడే పిసుకున్నాను 6 గంటలకి చపాతీ ఇవ్వడానికి. ఏమండి అంటే ఊరుకుంటారా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఊరుకుంటారండి? గోధుమ పిండి ఇంట్లో ఇక్కడికి వచ్చి గోధుమ పిండి చేస్తుందంటే ఊరుకుంటారా? నీకు ఇస్తున్న జీతం అమ్మ, నువ్వు ఖాళీ పీరియడ్లో కూడా ఎవరి గురించి ఆలోచించాలి? పిల్లల గురించి ఆలోచించాలి. ఈ లోపల ఎవడో పిల్లోడు పడిపోయాడు అనుకో, నీ కళ్ళ ముందు పడిపోతుంటే నువ్వు గోధుమ పిండి పిసుకుతున్నావు అనేసి నన్ను ప్రిన్సిపల్ రూమ్లోకి పిలుస్తారు. నన్ను అక్కడ అబ్జర్వ్ చేయాలి. లేజర్ ఉన్నా కూడా అక్కడ అబ్జర్వ్ చేయాలి. ఊరుకోరు. మరి ఇప్పుడు దేవుడు నేను రాత్రికి ఇచ్చాను కదా నీకు ప్రార్థన, తెల్లారి చేస్తాను కదా ప్రార్థన, మధ్యాహ్నం చేస్తాను కదా, అయిపోయింది కదా అంటే కుదరదు. నువ్వు ఉదయం ఇచ్చేది ఉదయమే, సాయంకాలం ఇచ్చేది సాయంకాలమే. ఇది కాకుండా నువ్వు మరలా శ్రమల దినాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు శ్రమల దినాల్లో చేసే ప్రార్థన శ్రమల దినాలదే. శ్రమల కాలంలో నువ్వు చేయవలసింది నీ దగ్గర నుంచి వచ్చి నా పిల్లోని కాపాడయ్యే, ఇంటికి వెళ్ళి ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని వ్యక్తిగతమైన బలులు అర్పించటానికి ఇది దేవుని బలిపీఠము దానికోసం నిర్మించబడినది కాదు.
దహన బలి కోసం నిర్మించబడిన బలిపీఠం ఇక్కడ. ఈ 40 రోజులు నువ్వు దహించబట్టానికి ఇక్కడ నిలబడ్డావు. ఆయన ఏ విధంగా అయితే బలియాగమయ్యాడో ఆ బలిపీఠంలో నువ్వు కూడా అందులో పాలిభాగస్తురాలు అవ్వాలి. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు దేని కొరకు ఆయన సిలువ యాగం అయ్యారో అదే ఉద్దేశాల గురించి ప్రార్థన చేయాలి. అదే ఉద్దేశాల గురించి నువ్వు ఆ విధమైన ప్రార్థనలు ఇక్కడ జరగాలి, ఆ విధమైన అర్పణలే అక్కడ జరగాలి. ఈ ఎద్దును పెట్టాడట. వీళ్ళట హోరాహోరిన అడుగుతున్నారట. హోరాహోరిన అయ్యా బైలా రా, కాల్చు 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 అంటారట. పలకట్లేదు ఎవరన్నా. బైలా ఇదిగో వాళ్ళ ముందు మనం షేమ్ అయిపోతాం, అదిగో ఆ దేవుడు గొప్పోడు అని వాళ్ళు అరుస్తారయ్యా. నువ్వు తొందరగా రా, అమ్మా ఎక్కడున్నావు రా బైలా అని పిలుస్తున్నారట, అరుస్తున్నారట, కేకలు వేస్తున్నారట. ఎందుకు అది అంటుంది? వీళ్ళకి వినబడట్లేదు. ఒరే నేను దేవుణ్ణి కాదురా, ఒరే నేను దెయ్యాన్ని రా అంటుంది. వీళ్ళకి వినబడట్లేదు. అక్కడ దాని స్వరము వినలేరు, దాని మాట వినలేరు. ఇక్కడ ఆయన స్వరము వినగలము, ఆయన్ను చూడగలము. అది ఆయన సన్నిధి. చదవండి అమ్మా. 25వ వచనం. హలో చెప్తావా ప్రార్థన కిందట్రా? నేను వాక్యం చెప్తున్నాను. సరే అమ్మ చదవండి. మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దులు తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి గాని ఒక్క మాట లేకపోగా చేసిన బలిపీఠమునందు గంతులు వేయి మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, నిద్రపోవచ్చున్నాడేమో, వారు మరి గట్టుగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ కోసుకుంటున్నారంటండి. వాళ్ళు వస్తారేమోనని. ఇప్పటికీ కూడా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో అవతల వాళ్ళకి ఆ బ్లేడులతో వాటిల్లో ఇటు నుంచి ఇటువైపుకి సోలాలు గుచ్చుకుంటూ బొగ్గుల మీద నడుస్తూ, మనం ఏమైనా మన దేవునికి అలాంటివి ఇస్తున్నామండి? ఇంటి దగ్గర చక్కగా నిద్రపోతున్నాం, లెగిసి అదే మంచం మీద దుప్పటి కప్పుకొని ప్రోవా అంటున్నాం అండి. సుఖవంతమైన ప్రార్థన. చక్కగా ఫ్యాన్ ఉంది, కూర్చుంటున్నాం, కుర్చీ ఉంది, కూర్చుంటున్నాం. ఇలా ఇన్ని ఫెసిలిటీలు, ఇన్ని సౌకర్యాలున్నా కూడా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కత్తులతో దేనికోసం మాట్లాడతాడేమో అని అన్నాడు. ఆడేమన్నా మాట్లాడతాడేమో, ఆ బలిని స్వీకరిస్తాడేమో అని వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు. ప్రార్థన ఆ విధంగా చేస్తున్నారు. మనం ఏమీ లేదు, మన మనసు విరిగితే చాలు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేసావా అన్నయ్య?
వెళ్ళిపో, నేను ఏదో ఒకటి చూస్తాను ఏమా. ఓకే, అలాగే వెళ్ళిపో. ఆది దూడలనా వేలాది పొట్టేళ్ళనా దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడి చేదను. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడి చేదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా. హల్లెలూయా, హల్లెలూయా. మన మనసు విరిగితే చాలు, మనం నలిగితే చాలు. కోసుకోసరం లేదు మన దేవుడికి. దేవునికి కావాల్సిన దాన్ని ఇవ్వలేమా? మనం ఇవ్వలేమా? ఇక్కడ అంటున్నాడు ఏలియా, ఇప్పుడు అడుగుతున్నాడు, మధ్యాహ్నము కాక 29వ అధ్యాయం వచనము, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయము. అంటే ఇప్పుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అంటే దేవునికి సాయంకాలమున కూడా అర్పించాలని ఇక్కడ రాసుందా లేదా అండి? అర్పించాలి కదా, సూర్యోదయమున అర్పించాలి. అందుకనే ఒకరు నిద్రపోతారు, ఒకరు నిద్రపోరు. ఇలా అయితే గూగుల్ మీట్ అయితే ఏకంగా కూడి ఒకళ్ళని లేపుకోవచ్చు అని చెప్పి ఆలోచించారు. పోనీ మీరేమన్నా పోనీ గూగుల్ మీట్కి సంబంధం లేకుండా మేము లెగుస్తున్నామండి, 3ంటికే లెగుస్తున్నాం, లేకపోతే 4ంటికి లెగుస్తున్నాం, లేకపోతే 6 గంటలకు లెగుస్తున్నాం అండి, 5ంటికి లెగలేకపోయినా 6 గంటలకు లెగుస్తున్నామండి అని అంటే మీరు ధన్యులు. ఉదయకాలమున అర్పించవలసింది లేచి లేచిన వెంటనే అర్పించాలి. అస్తమయము కరెక్ట్గా ఏలియా ఇప్పుడు బలి అర్పించే సమయం ఏంటో తెలుసా? అస్తమయ సమయమున వారు ప్రకటనము చేయిచూ వచ్చిరి కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడైనా లక్ష్యము చేసి వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేశాడట. బాగు చేసుకున్నాడు. బలిపీఠాన్ని ఏం చేశాడు? బాగు చేసుకున్నాడు. నీ ప్రార్థన బలిపీఠము బాగుందా లేదా? చెక్ ఇట్. నీ ప్రార్థన బలిపీఠము బాగుందా లేదా? బాగోకపోతే బాగు చేసుకోండి, శుభ్రపరచుకోండి, అమర్చుకోండి. బాగు చేసిన తరువాత ఇశ్రాయేలునని వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించాడట. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించాడట. అంటే ఇప్పుడు మొక్క నాటేటప్పుడు చుట్టూ ఇలా తీస్తాం కదండి, చుట్టూ ఇలా లోతుగా తీస్తాం. ఎందుకు? నీళ్లు నిలబడడానికి. ఒక మొక్కను ఇలా పెట్టిన తర్వాత, నాటిన తర్వాత ఇలా ఎత్తుగా పెట్టి చుట్టూ ఇలా రౌండ్ తీస్తాం. మామిడి చెట్టు చుట్టూ, నారింజ చెట్టు చుట్టూ, కొన్ని చెట్ల చుట్టూ ఇలా కందకంలాగా తీస్తారు రౌండ్. అందులో ఆ నీళ్లు అవన్నీ నిలబడటానికి, ఆ నీళ్లు నిలబడటానికట కందకం ఒకటి తవ్వించమన్నాడట.
ఎద్దును తునకలుగా చేయాలట. ఎద్దు బలంగా ఉంటుంది, కొవ్వుతో నింపబడి ఉంటుంది. నేను అనేది దూడ కాదు, దూడకి ఎముకలు మాంసమే ఉంటుంది, ఆ పిల్లకి కండ ఉండదు. కానీ ఎద్దుకి ఏముంటుందండి? బాగా బలంగా ఉంటుంది, కొవ్వుతో నింపబడి ఉంటుంది. ఆ ఎద్దుని ఎలా చేయమన్నాడు తెలుసా? తునకలుగా. మనం ఎద్దులమైతే దేవుని ప్రార్థనా స్థలములో మనం నిలబడితే ఏమవ్వాలో తెలుసా? తునకలు అవ్వాలి, విరగాలి, నలగాలి. నేనుగానే ఉంటానని దేవుని పాదాల దగ్గరికి వచ్చేస్తే దేవుడు కనికరించడం. నా పద్ధతి ఇంతే అని ఉంటే దేవుడు లెక్క చేయడు. మా ఆనవాయితీ ఇంతే, దేవుడు లెక్క చేయడు. అక్కడ కూర్చిన నీవు కాదు, దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మనము మొత్తం కోల్పోయిన వాళ్ళలాగా ఉండాలి. నాదేమీ లేదయ్యా, నువ్వు తప్ప నాకేమీ లేదయ్యా, నేను ఎందుకు పనికిరాను అన్నయ్యా, లోకములో భ్రష్టుల్లో నేను భ్రష్టురాలను, లోకములో పాపులలో నేను పాపిని, లోకములో అనీతిమంతుల్లో నేను అనీతిమంతురాల్ని అని ఒప్పుకోగలవా? బలికి వచ్చిన నీవు, ప్రార్థనకు వచ్చిన నీవు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి. ఇది ఉదయకాలము జరగాలి, సాయంకాలము కూడా జరగాలి. మన రోజులో ఈ దహనము అప్పుడే జరుగుతుంది. ఆ ఎద్దులాగా నువ్వు తునకలుగా అయిపోవాలి. మనం సున్నా తెలుసా? నేను అంటూ ఉంటాను, నేను రాత్రికి హీరోని, ఉదయానికి జీరోని. నిజం. ఎందుకు అంటే రోజంతా నాకు దేవుడు ఆశీర్వదించిన దానికి నేను అక్కడ కూర్చొని రాత్రి అనుకుంటాను, నేను ఇప్పుడు హీరోనయ్యా అనుకుంటాను. అదంతా పనిచేసిన తర్వాత ఉదయానికి నేను జీరోని అయిపోతాను. మరలా ఎవడికి వాడికి చాలినంత మన్నాను సిద్ధం చేసుకున్నట్లు నీ ఇంటికి చాలినంత నీవు, నా ఇంటికి చాలినంత నేను సమకూర్చుకోవటంలో రోజంతా ఖర్చు పెడతాం. దేవుడు అంతే ఇస్తాడు. దేవుడు ఎక్కువ తక్కువ ఇచ్చేవాడు కాదు. నీకు కావాల్సింది నీకు ఇస్తాడు, నాకు కావాల్సింది నాకు ఇస్తాడు. అప్పుడు అనుకుంటాను, ఇవాళకి కావాల్సింది నువ్వు నాకు ఇస్తావయ్యా, వందనాలు. మరలా అవన్నీ ఖర్చు అయిపోతాయి రాత్రికి, మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి సున్నా. అది అంటే మనం ఎప్పటికప్పుడే మనం ఏమైపోవాలి తెలుసా? తునకలుగా అయిపోవాలి. దేవుని పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పశు మాంసము మీద, కట్టెల మీదను నీళ్లు పొయ్యమన్నాడట. నీళ్లు పొయ్యమన్నారట. ఎండిన మాంసము కాల్చబడుతుందా? ఎండిన కట్టె కాల్చబడుతుందా? నీళ్లతో తడిచిన కట్టె కాల్చబడుతుందా? నీవు ఆశీర్వదించబడ్డానికి, నువ్వు పాపాన్ని ఒప్పుకోవటానికి మధ్యలో ఏం జరుగుతుందో తెలుసా అండి? పాపాన్ని ఒప్పుకోనివ్వదో సాతానాత్మ. ఇది తప్పని ఒప్పుకోనివ్వదో, నువ్వు చేసింది కరెక్టే అని చెప్తుంది. అప్పుడు నీళ్లతో తడిచిపోయిన దానివిగా మారుతావు. నువ్వు నీ అవాంతరాలు సృష్టిస్తుంది దహించే ముందు. దేవుని దగ్గర ఇప్పుడు ఒప్పేసుకుంటే మళ్ళీ చేస్తావు. నువ్వు ఒప్పుకోకు, తగ్గించుకోకు. నువ్వు ఇలాగే ఉండాలి. నువ్వెందుకు వంగుతున్నావు? ఎవరికైనా క్షమాపణ చెప్పమంటే అప్పుడు అర్థం అవుతుంది మనకి. క్షమాపణ చెప్పేటప్పుడు మనల్ని మనం ఏమైపోవాలి? తగ్గించుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పాలంటే, మా అమ్మాయిని చెప్పమన్నాను అనుకోండి, అలాగంటది. నన్ను ఎందుకు చెప్పమను అంటది. నేనేం అనలేదు, నేను అలాగనను. చెప్పానంటే ఇంక ఏడిసేసి ఇంకా దానికి సారీ చెప్పాలంటే, మా సన్నిహిత ఉందే అస్తమానం సారీ చెప్పేద్ది. వెనకాల తిరిగేసి, అక్క సారీ అక్క, అక్క సారీ అక్క, సారీ.
వాడు మనకి ఈ విషయం అర్థమవుతామాట. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మన రక్షణ గురించి ఆయన ఎప్పుడూ చింతించేవాడుగా ఉన్నాడు. నా బిడ్డలు ఇంకా రక్షించబడలేదే, నా బిడ్డలు ఇంకా నా గురించి చూడలేదు అని ఆలోచిస్తారు. రెండో పాయింట్కి వచ్చేటికల్లా యెషయా గ్రంథం 63 అధ్యాయము 8-9 వచనాలు చూసినప్పుడు ఏంటంటే, వారి యావత్ బాధలో ఆయన బాధనందునంట. అంటే మన శరీర సంబంధం విషయంలో ఆయన మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన మన కొరకు చింతించేవాడుగా ఉన్నాడు. నువ్వు ఏ కష్టం వచ్చినా, లేదా అనారోగ్య పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు వచ్చాయనుకో, సమస్య వచ్చాయనుకో, మనం ఎంతో చింతపడతాం. కానీ వారి యావత్ బాధలు ఆయన బాధలు నువ్వు బాధపడుతుంటే సహించలేడు. ఆయన కూడా బాధపడే, అయ్యో నా కుమారుడు నా కుమార్తెకి ఎంత కష్టం వచ్చిందో అనుకుంటాడు. ఆ కష్టం నుంచి నేను తప్పించాలని ఆయన చింతపడతామంటాడు. ప్రియమైన వాళ్ళరా, అదే చూసినప్పుడు అది మూడో పాయింట్ చూసినప్పుడు మన జీవితంలో ఏర్పడే లోటుని గురించి చింతిస్తున్నాడు. ఏ లోటు ఉందో నీకు, ఏ సమస్య ఉందో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నావో, ఏ లోటు ఏర్పడ్డది దాన్ని భర్తీ చేయాలని ఆయన ఆశపడతాడు. ఎందుకంటే ప్రియమైన వారా, ఎగ్జాంపుల్ చూసినప్పుడు లోకాసు వార్త 5:4-6 వచనాలు ఏముందంటే, వీళ్ళందరూ చూసినప్పుడు అక్కడ యేసుప్రభు నావలో నిలబడి మా దేవుని మాట చెప్పిన తర్వాత వాళ్ళు వాళ్ళకి అడిగేసుకుంటూ ఉంటారు. అటువంటి దేవుడు మాట్లాడినప్పుడు ఏమనంటే, అక్కడ వాళ్ళు లోటు ఏర్పడిపోయింది. ఒక చేపలు కనపడలేదు నావలో. ఆయన అంటాడు, మీరు వెళ్ళి లోతుకి వెళ్ళి వాడవేమన్నా ఏలినవాడా, రాత్రంతా ప్రయాసపడు, ఒక చేప కూడా పడలేదు, మాకేమీ దొరకలేదు అంటాడు. ఆ లోటు ఉంది వాళ్ళకి. పాపం రాత్రంతా ప్రయాసపడు జాలరులు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. దేవుని ఆయన అంటాడు, ఏలినవాడా, మాకు రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క ఏటి దొరకలేదు, నీ మాట చెప్పునా, నువ్వు ఇచ్చిన ఏ మాట చెప్పో ఆ మాట చెప్పినా మేము వల వేస్తాం. లోతుకి వెళ్ళి వల వేశారు, 2 పడవల నిండా విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే ఈ మాట బట్టి మనం నేర్చుకోవాల్సింది అంటే, దేవుని మాట ప్రకారం చేస్తే నీకు ఏ లోటు రాదు. మనకు తెలుసు కదా, గానాలో వివాహం జరిగినప్పుడు లోటు ఏర్పడి ద్రాక్షారసం అయిపోతే అదంటే తల్లి ఆ పనివారు చెప్తే ఆయన చెప్పిన ప్రకారం చేయమంటే, అప్పుడు శిష్యులు ఆ పనివారు వచ్చి అడిగితే, మీరు రాతి బాణలు నింపండి, మొదటగా ముంచి ద్రాక్షారసం ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి, ఇందు ప్రధాన దగ్గర తీసుకెళ్ళమన్నారు. వాళ్ళు అలాగే వాళ్ళకి తెలుసు అవన్నీ నీళ్ళని, కానీ ముంచినప్పుడు పైకి తీసినప్పుడు శ్రేష్టమైన ద్రాక్షారసం. ఎందుకంటే ఆయన మాట ప్రకారంగా చేస్తారు కాబట్టి. ఎవరు ఏ కుటుంబం ఆడ మాట ప్రకారం చేస్తుందో, ఏ సేవకుడు కానీ సేవకురాలు కానీ లేదా సంఘస్థులు కానీ ఎవరైనా సరే ఆయన మాట ప్రకారం చేస్తే నీ జీవితంలో ఉన్న లోటు భర్తీ అయిపోద్ది. అందుకని ప్రియమైన వాళ్ళ దేవుని లోతుకు నడిపించి విస్తారమైన చేపలు పట్టగలిగారు. ఈరోజున ఆయన మాట ప్రకారంగా మనం చేయాలి. ఆయన నీ లోటుని భర్తీ చేయడానికే ఆయన ఆశపడతాడు. 4వ పాయింట్ వచ్చేటికల్లా మనం శ్రమల్లో ఉండగా ఆయన చింతిస్తున్నాడు. అదే వాక్యం ఎక్కడ ఉందంటే, మత్తయి సువార్త 14 అధ్యాయము 23-26 చదివినప్పుడు అక్కడ ఏమైందంటే, కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళిన ప్రభువు శ్రమల్లో ఉన్న తన తెలుసు చూసి వారి ఎద్దకు వచ్చారు. అంటే వాళ్ళు యేసు ప్రభు తెల్లవారుజామున 4 గంటలకి, అంటే 4వ జామున ఆయన ఎక్కడ వస్తున్నారు, సముద్రం మీద నడిచి వస్తున్నారు. శిష్యులందరూ అద్దరికి వెళ్ళిపోతే ప్రయాసపడుతున్నారు చూశారు. బోతం అని కేకలేస్తారు. భయపడిపోయారు. అంతే, భయపడి బోతం కేకలేస్తే ఆయన నేను బోతానికి కాదు అని చెప్పగానే, అయితే ప్రభు అతను ఏమంటే పేతురు అంటాడు, ఏమని, నీవైతే నేను నీ దగ్గరికి వస్తానని. ప్రియమైన వాళ్ళరా, ఇదిని చూసినప్పుడు దేవుడు వాళ్ళు ఏమనుకోరంటే, అదంటే బోతమని చేసిన వాళ్ళు ఎప్పుడు పేతురు ఏం చేశాడు, నడిచి వెళ్ళిపోతున్నాడు. అక్కడ మనకు తెలుసు ఆ స్టోరీ. అక్కడ నడిచిన వాడు గాలిని చూసి భయపడి మునిగిపోసాడు. కారణం ఏంటి? అతని దృష్టి దేవుని వైపు ఉండకుండా లోకం వైపు చూశాడు. అంతే, ఆ మైండ్ సెట్ మారిపోయింది. కాబట్టి ఎవరో నడవలేదు, నేను నడుస్తాను అనుకోండి. అంతే, ఒకసారి కనురెప్పపాటులోని ఏమైందంటే మైండ్ సెట్ మారిపోయి ప్రభువుని చూడవలసిన వాడు గాలిని చూచాడు. కళ్ళు తెరవాడు గాలి కనబడదు. అలాగే కనురెప్పపాటులోనే ప్రభు రాకడ వస్తుందని. ఎంత సెకండ్ మాట కనురెప్పపాటు.
రాకడొస్తుంది, ఎత్తబడే వారి సంఖ్యలో మనం ఒకరిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక్క సెకండ్లోనే ఏమైందంటే అంతా మారిపోయిన పరిస్థితి. గాలి చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువులను లక్ష్యం కేకలేస్తాడు. అయితే కృపగల దేవుడు చేయి పట్టుకుని పైకి లేపుతాడు, రక్షించుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ దినాల్లో జనాలు ఏమనుకుంటే దేవుడిని, నిజమైన దేవుడిని భూతం అనుకున్నారు, భూతాన్నేమో దేవుడని పూజిస్తున్నారు. దేవుడని వాళ్ళు హెచ్చించే పరిస్థితి ఉంటుంది అన్నమాట. మనం అటువంటి కాదు కానీ దేవుడిని నమ్ముకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినప్పుడు పేతురు చెరసాల పేతుర్ని చెరసాల బంధిస్తారు. ఎందుకంటే ఉదయకాలం వాళ్ళకి శిక్ష విధానం చంపేయాలని. కానీ సంఘం అంతా అత్యాసక్తి ప్రార్థన చేస్తుంది. అత్యాసక్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు అతన్ని విడిపించాడనమాట. ప్రియమైన వారు, ఎంత 4 చతుష్టయాలు అంటే 4 16 మంది కాపలా ఉన్నా సరే, అదంటే సంఖ్యలతో కట్టేసినా సరే, దేవుని దోత వచ్చి ఏం చేసింది, అవన్నీ విడిపోయాయి. అంతే తీసుకెళ్ళి ప్రహారీ అంటే మెయిన్ గేట్ అవతల వదిలేసింది. అంతే. ప్రియమైన వారు, సంఘం ప్రార్థన చేసింది దాన్ని బట్టి. ఈరోజు మన సంఘం చూసినప్పుడు నీ కుటుంబంలో, నీ సంఘంలో ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ వచ్చినా సరే సంఘం అంతా ప్రార్థన చేయాలి. చాలామంది చూసినప్పుడు ఏమనుకుంటారంటే భలే అయ్యింది, అలాగే జరగాలనుకుంటారు. కానీ మన సంఘం వాళ్ళ గురించి విజ్ఞాపన చేయాలి. ఆ రోజు సంఘం అత్యంత ప్రార్థన చేసింది కాబట్టే పేతురు గారు విడిపించబడ్డాడు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు బంధకాల్లో ఉన్న వాళ్ళ గురించి, అంటే రక్షణ లేని వారి గురించి, రక్షించబడి స్థిరం లేకుండా ఉన్న వాళ్ళ గురించి, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, మన సంఘంలో జరగబోయే శుభకార్యాల గురించి నిత్యము మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఇదని చూసినప్పుడు అదే రీతిగా అపోస్తలుల గ్రంథం 16 అధ్యాయం 24-26 చదివినప్పుడు పౌలు శీలలు కూడా వాళ్ళు బంధకాలు ఉంటే ఏమైంది, దేవుడే వాళ్ళని విడిపించాడు. చెరసాల అయిపోయింది. అందరూ కూడా ఇవన్నీ సంఖ్యలన్నీ విడిపోయాయి. అంతే. తన బిడ్డలు చూసినప్పుడు, ప్రియ శ్రమల్లో ఉన్నప్పుడు విడిపించేవాడు. 5వ మాట చూసినప్పుడు చూడండి, మన శరీర అవసరం నిమిత్తము చిందించేవాడు. ఎందుకంటే ప్రియమైన మనకి ఏది అవసరం ఉందో ఆ అవసరం తీర్చే దేవుడు. ఒకసారి ఏమైందంటే వాళ్ళందరూ సైనికులు వచ్చి మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రతి వాళ్ళు పన్ను చెల్లించాలి. అయితే ప్రభు అంటారు, పేతుని పిలిచి, నువ్వు సముద్రంలో నీ గాలం వేస్తే అక్కడ షెకిల్ గల చేప ఉంటుంది. షెకిల్ అంటే ఒక తులం బంగారంతో సమానమాట, తులం అని అర్థం. అటువంటి పరిస్థితి నీకో కరశెకలు నాకో కరశెకలు చెల్లించమంటాడు. ప్రియమైన వాళ్ళ, ఆలోచించిన ఒకసారి. అది ఎందుకంటే మన శరీర అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఏ కష్టం ఉన్నా, నీ శ్రమలు వచ్చినప్పుడు ఆయన వైపు చూస్తే నీకు విడుదల కలిగి చేస్తుంది. ఒక దైవజనుడికి ఒక అనుమానం వచ్చింది. ఏమనంటే, ప్రభువా అసలు మీ సృష్టి యావత్ చేశారు కదా, చెయ్యక ముందు అంటే వెలుగు కలుగుని కాక, లేకపోతే అన్ని సూర్యుడు చంద్రులని కలిగి అనకముందు మానవుడు చేయొచ్చు కదా, మానవుడు శ్రేష్టమైన వాడు కదా, మనిషిని ఆదాముని ఎందుకు ముందు చేశారు, తర్వాత ఎందుకు అని ఆలోచిస్తాట. అక్కడ ఆయనకు అర్థమైంది ఏంటంటే, మనిషిని కానీ ముందు చేస్తే మిగతా సృష్టి అంతా 6 దినాల సృష్టి అంతా కూడా జరిగే వరకు కూడా ఆదాము ఏ భోజనం లేకుండా ఉపవాసం ఉండవలసి వచ్చారని దేవుని ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకి ఏ లోటు రాకూడదు, కష్టం రాకూడదు, దీనికి ఇబ్బంది రాకూడదని కోరుకునే పరిస్థితి అన్నమాట. అందుకని ప్రియమైన వాళ్ళ, అందుకని దేవుడు మొదట ఆదాము సృష్టించలేదు, సృష్టి యావత్తు చేసిన తర్వాత అప్పుడు ఆదాము సృష్టించే. ఆదాము ఏదో తోటలో ఫలాలు తినడానికి ఆస్కారం, పళ్ళు తినడానికి ఆస్కారం, లేకపోతే ఏమన్నా ఈ 6 రోజులు కూడా తిండి లేకే పడి ఉండడు. ప్రియమైన వాళ్ళరా, సృష్టిని అంతా చేసిన దేవుడు అప్పుడు మానవుడు చేశాడనమాట. ఎందుకంటే దేవుడు మన పట్ల అంత ప్రేమ కలిగాడు. అదే వాక్యం మొదటి యోహాను రాసిన పత్రిక 4:10 ఏమంటే, మనం దేవుని ప్రేమించడానికి కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి ప్రాయశ్చిత్తం వచ్చే తన కుమారుని పంపడిన వాక్యంలో ఉంది. అదే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా మన శరీర అవసరం ఉన్నప్పుడు ఆయనే సహాయం చేయి. ఎందుకంటే ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరు ఏ సమస్య వచ్చినా ఆయన ఉండటానికి ఉన్నప్పుడు. ఎందుకంటే మన ఎగ్జాంపుల్ తెలుసు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు
అగ్నిగుండంలో పడవేయబడక ముందు వాళ్ళు సమాధానం చెప్తారు, రాజా మా దేవుడు రక్షణ సమర్థుడు, ఒక రక్షించకపోయినా పర్లేదు, మేము ప్రాణం పెట్టేస్తాం సిద్ధంగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ విశ్వాసం అక్కడ అర్థమవుతుంది. కానీ వాళ్ళకి తెలుసు ఈ అగ్నిగుండంలో పడేస్తే మేము చనిపోతాం తెలుసు, చనిపోయినా పర్లేదు, నీ విగ్రహానికి మాత్రం నమస్కారం చేయి, మేము పూజించం అని ఎప్పుడు చేశారో వాళ్ళు సిద్ధపడిన వాళ్ళు ఇతన్ని ఈ షడ్రక మేషాభిధులను అగ్ని గుండంలో వేయటానికి వేసారు. ఆ అగ్ని వచ్చేవాళ్ళు కాల్ చేసింది వేసేవాళ్ళు. కానీ వీళ్ళ పడవేయక క్షణంలోనే మన దేవుడు అక్కడ అగ్నిగుండంలో ఉన్నాడు. లేకపోతే అగ్ని మండిపోను, అదేమైపోయింది, చల్లగా అయిపోయింది అంతే. అగ్గిలో కలుస్తుంది, ఏమీ లేదు. ప్రియమైన వల్ల పరలోకాన్ని విడిచిపెట్టి తన బిడ్డల గురించి ముందుగానే అగ్నిగుండంలో కాలు పెట్టిన ఆయన. అగ్ని ఆరిపోతే ఆరిపోతుంది, లేకపోతే ఆపేసి జరుగుతుంది. కానీ దేవుడు మహింపరచబడాలి, వాళ్ళ ద్వారా ఆ దేశం రక్షణ కార్యక్రమం జరగాలని ఉద్దేశంతో ఏం చేసే దేవుడు ముందుగానే అగ్నిలో ప్రవేశించాడు. ఆయనకి ఏం కావాలి, చనిపోతే పరలోకి వెళ్ళిపోతారు కదా ముగ్గురు, కానీ అది ఆలోచించలేదు. తాను మహింపరచబడాలని. అనేక మంది ఆ దేశం నశించిపోతున్నారు, వాళ్ళు కూడా తెలుసుకునే ఉద్దేశంతో ముందుగా అగ్నిలోకి ప్రవేశపెట్టాడు. ఎందుకంటే అంతగా ప్రేమించిన మన దేవుడు. నీకు కష్టం వచ్చిన ఇరికే ముందుగా వారి యావత్ బాధలో ఆయన బాధలను వాక్య ప్రకారంగా చూసినప్పుడు ప్రియమైన వాళ్ళ అంతగా ప్రేమించిన దేవుడు. మనం తండ్రి అంటే పిలిస్తే పలికే దేవుడు, ప్రభు అంటే పలికే దేవుడు. అటువంటి దేవుడు మనకుండగా నీ చింత యావత్తు ప్రభు మీద వేసుకో. నీ చింత నువ్వు దేని గురించి ఆలోచించద్దు. 5వ మాట చూసినప్పుడు మన బలహీనతలు చూసి ఆయన చింతిస్తున్నాడు. మన బలహీనం, శరీర బలహీనం కన్నా ఆత్మీయ బలహీన మనం చూసి ఎంతో అయ్యో నా కుమారుడు శరీర బలహీన ఉన్నాడే, ఆత్మీయంగా బలహీన, నాకు దూరం అయిపోయాడు, సరే ప్రార్థన చేయలేకపోతున్నాడు, వాక్యానికి రాలేకపోతున్నాడు, గుడికి రాలేకపోతున్నాడు. ఆయన నిన్ను గురించి, ఎందుకంటే నేను రక్షించుకున్నారు కాబట్టి నీ గురించి చింతిస్తున్నాడు ఆయన. అంటే మనకు తెలుసు లోకాసువార్త 22:37 చదివినప్పుడు సీమోను పేతురు తప్పిపోతాడని, తన ప్రార్థనలో బలహీనుడని, తను ఎరిగినని, ముమ్మారు ఆయన ఎవరో ఎరిగినని బొంకుతాడు, అబద్ధాలు తెలిసి కూడా అని తెలుసు. ఎందుకంటే తన పేతుర్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఆయనట బాధ పెట్టేవారి వైపు చూడలేదట. ఎవరి వైపు చూశాడు? పేతురు వైపు చూశాడు. అక్కడ వాక్యంలో ఉంటుంది. ఎందుకంటే లోకాసువార్త 22:61 ఉంటుంది. అప్పుడు అంటే ఈ పేతురు ఏం చేస్తాడంటే అక్కడ నువ్వు బోధకుడితో ఉండేవాడు కదా, అక్కడ ఉన్నావు కదా అంటే తాను నేను ఎరగను అంటాడు. రెండోసారి ఎరగనని ఒట్టు పెట్టుకుంటాడు. మూడోసారి అయితే అక్కడ రాయబడింది తాను దూషించుకున్నాడు. అంటే ఎవడో తాను తిట్టుకుంటే ఎవడు ఏం చేయలేడు కదా, ఎవడో అడగడు కదా అనుకొని అక్కడ రాయబడింది. మూడోసారి కోడి కొయ్యక మునుపున 3 సార్లు అబద్ధం ఆడుతా బొంకుతామంటే అదే రీతిగా జరిగాడు. ఇది పేతురు బలహీనుడని తెలుసు, ప్రార్థనలు నిద్రపోతున్నాడు. అర్థమైందా? తను ఎరగనని అంటాడు. అటువంటి యేసు ప్రభుని వెంబడించిన వాడు, 3-4 సంవత్సరాలు అద్భుతాలు చేసినవాడు, ఆశ్చర్యకాలు చేసినవాడు, ఎన్నో చూశాడు. కానీ అన్నీ మర్చిపోయాడంతే దేవుడు మాట ప్రకారంగా చూసినప్పుడు. అందుకే అప్పుడు పేతురు వైపు యేసయ్య చూడగానే వెంటనే పశ్చాత్తాపడిపోయాడు. అయ్యో ఎంత దౌర్భాగ్యం నేను, దేవుడు నీ వైపు చూసినప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి. నీకు వాక్యం ద్వారా గద్దించినట్టు పశ్చాత్తాపడాలి, లేకపోతే కళ ద్వారా దర్శనం పశ్చాత్తాపడాలి. పేతురు వైపు చూడ పశ్చాత్తాపడి అక్కడ పోయి వెలుపడిపోయి ఏడుస్తున్నాడు. ప్రభువా నేను ఎరగనని ముమ్మారు బొంకాను, ఇకను పాపము చేయలేక తప్పు చేయనని తన జీవితం చేసి. ఎందుకంటే ప్రియమైన వారు ఆలోచించి ఒకసారి ఇటువంటి పరిస్థితిని బట్టి మన గురించి బలహీనంగా ఆత్మీయంగా ఉన్న చూసి దేవుడు ఎంతో దుఃఖపడతాడు. ఏంటంటే పేతురు విడిచిపెట్టేసి దేవుడు, కానీ పేతురు వైపు తిరిగాడంతే. తను బాధించేవారు, దూషించేవారు, అవమానపరిచేవారు చూడకుండా తన కుమారుడు వైపు చూశాడు. ఈరోజు ప్రియమైన అందుకే అంటాడు, తండ్రి వీరేమి చేయించని వీరెరిగారు, వీరికి క్షమించమని కేకలకి కారణం ఏంటి? హోసన్నా హోసన్నా జయమని కేకలేసిన వారిలో
ఇటు అక్కడ కేకలేశారు గాడిద మీద వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చేసి అదేంటి పిలాతు దగ్గరికి వచ్చినప్పటికల్లా సిలువేమని కేకలేసిన జనాంగం. 2 జనాంగాలు ఉన్నాయి. ఒకటి హోసన్న జయమని కేకలేసిన గుంపు, రెండోది సిలువేమని కేకలేసిన గుంపు. ఈరోజు మన ప్రవర్తన బట్టి ఆయన సిలువేస్తున్నామా, లేకపోతే మనం స్తుతించే దాన్ని బట్టి ఆయన గణపరుస్తున్నామా? ఏ గుంపులో మనం ఉన్నాం? ఈ నూతన మాసం మొదటి ఆ పరిశుద్ధంలో ఏ గుంపులో దేవుని మహింపరుస్తున్నావు, లేకపోతే ఆయన అవమానపరుస్తున్నావా, గాయపరుస్తున్నావా, దూషించే వారిలో ఒకరిగా ఉన్నావా, ఎరగనని వారిలో ఒకరిగా ఉన్నావా? నువ్వు ఆలోచించు ఒకసారి. నీ క్రియలు బట్టి, నీ మాటల బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ పరిస్థితిని బట్టి దేవుని ఎరగని వాడిగా ప్రయాణం చేస్తున్నావేమో. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. ఆఖరి మాట, మనం దేవుని పని చేయలేదనే ఆయన దుఃఖపడుతున్నాడు. దేవుని పని చేయట్లేదు. మనం దేవుని పని ఎలా చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈరోజు దేవుని విషయంలో ఏ పని చేస్తున్నావు? నువ్వు ఆలోచించు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. నేను ఈ 2 నెలలు గడిచిపోయి నూతన సంవత్సరం దేవుని కొరకు ఏం చేయగలిగాను? కేవలం ప్రార్థన చేయగలిగావా? మందిరం రాగలిగావా? దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వగలిగావా? దేవుని పరిచర్యలో ఉన్నావా? ప్రార్థన చేసావా? ఏం చేసావు అనేది నువ్వు ప్రశ్నించుకో. దేవుడికి చేయవలసిన పని చేయలేకపోతున్నాం, ఆయన పనిలో మనం ఉండలేకపోతున్నాం, ఆత్మను సంపాదించలేకపోతున్నాం, వాళ్ళ గురించి ప్రార్థన చేయలేకపోతున్నాం. అదే రీతిగా చూసినప్పుడు ప్రియమైన వారు ఎటువంటిదంటే, అలాగే దేవుడి కొరకు జీవించలేని చింత నీకు ఉండాలి. నేను దేవుని కొరకు జీవించలేము, రక్షించుకోబడ్డా ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతుంది. ఇక్కడ చూసినప్పుడు ప్రియమైన వారరా, యేసయ్య అక్కడ వాక్యంలో చూసినప్పుడు యోహాను సువార్త 20:33 చూసినప్పుడు పేతురు యేసుప్రభు చనిపోయి సమాచారం 3 దినాలు లేచిన తర్వాత ఆయన పేతురు అనేకసార్లు ప్రత్యక్షపడ్డాడు శిష్యులకు. కానీ ఒక దగ్గర తిబెరే సముద్రం దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాడు, అయ్యో ఏంటి పరిస్థితి అని. మా గురువు చనిపోయాడే, సమాచారం లేచి కనపడ్డాడు, కానీ మేము ఒంటరి వైపు అనుకున్నాడు. కానీ అనుకున్నవాడు మీరు వెళ్ళి సువార్త ప్రకటించేవారిని, సర్వశక్తికి వెళ్ళి సువార్త ప్రకటించిన దేవుడిని వాళ్ళు ఇది అవ్వలేదు. అయితే ఆయన అంటాడు, చేపలు పడటానికి వెళ్తాడు. మిగతా శిష్యులు ఏమనాలి? అయ్యో మనం మనుషులు పడి జాగ్రత్తగా పిలిచాడు కదా, ఎందుకు చేపలు పడతాం అని ఒక్క మాట అనలేదు. మేము కూడా వస్తాను. 6+1 ఏడుగురు నావెక్కి చేపలు పడడానికి వెళ్ళారు. ఒక్క చేప పడలేదు అంతే. ఒడ్డుకు వచ్చారు, మరి వల్ల కడుక్కుంటున్నారు. అప్పుడు ఒడ్డున ఏసే ఉన్నారు, నిలబడి చూస్తున్నారు. చూసి అంటారు, పిల్లలారా భోజనానికి ఏమైనా ఉన్నదా? లేదు ప్రభువా. చూడు, తన బిడ్డలకి తన పని చేయకుండా ఎక్కడ ఆయనకి వ్యతిరేకంగా చేయిస్తున్నా సరే ఆయన అంటాడు, పిల్లలారా భోజనానికి లేదు ప్రభువా, కుడి పక్కన వల వేయండి. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. కానీ ఆయన మాట కుడి పక్క వల వేయగానే 153 గొప్ప చేపలు పడ్డాయి. 153 గొప్ప చేపలు పడ్డాయి. ఎంత ఆనందం వచ్చింది. వాళ్ళు వల్ల కడుక్కుని అది గొడ్డుకి రాకముందే ఆ నిప్పుల మీద చేపలు కాల్చబడుతుంది. తన పిల్లలు రాత్రంతా ప్రయాసపడి ఆకలితో ఉన్నారని ఉద్దేశంతోడికి వాళ్ళకి భోజనం పెట్టవద్దు, అక్కడ చేపలు కన్నా మీరు కూడా కొన్ని చేపలు తీసుకురండి. ప్రియమైన వాళ్ళ తన బిడ్డల యొక్క అవసరత తెలిసిన వాడు దేవుని పని చేయకుండా వాళ్ళు తిరిగి చేపలు పడడానికి వెళ్తే వాళ్ళని ఒంటరిగా పెట్టలేదంతే. వాళ్ళ ఆకలి తీర్చడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. 153 గొప్ప చేపలు పడ్డానికి. అప్పటి వరకు చేప పడిన సముద్రంలో నేను ఎక్కడ నుంచి వచ్చాయి 153 గొప్ప చేపలు? సృష్టి యావత్తు దేవుని మాటగా లోబడుతుంది. కాబట్టి ఆ రోజుని అరశెక్కులు అదేంటి అక్కడ చూసినప్పుడు శెక్కులు గల చేప ఆ శెక్కులు మింగి బయటకు వచ్చింది. అదే రీతిగా ఇక్కడ కూడా 153 గొప్ప చేపలు, అలాగే 2 దోణుల నిండా నింపబడిన చేపలు. సృష్టి యావత్తు మనకు తెలుసు. ఏలియా గారికి ఆహారం తీసుకెళ్ళి కాకులు వచ్చేసి ఆహారం తీసుకెళ్ళిస్తున్నాయి. రొట్టె మాంసం అంటే కాకులు హ్యాపీ పట్టిపోతాయి. కానీ దేవుని మాట ముక్కును కరుచుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అటు మాంసం కానీ రొట్టె కానీ అంటే దేవుని మాట ప్రకారంగా చేస్తే నీకు లోటు రాదు. నీ శరీర బలహీనత విడుదల పొందుతావు. ఇక్కడ దేవుని పని చేస్తున్నావా?
దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ ఆఖరి మాట. నీ బలహీనతతో తోడుగా ఉన్నాను, అనారోగ్యపడి తోడుగా ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు నీకు సహాయం చేస్తున్నాను, ఎంతో నీ గురించి చింతించి నీకు ఏ సమయంలో ఏది కావాలో అనుగ్రహిస్తున్నాను. కానీ ఈ రోజుని ఆఖరి మాట, నా గురించి ఏం చేస్తున్నావు, నా కుమారుడా, నా కుమార్తె, నా గురించి ఏం చేస్తున్నావు అని నేను ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్పగలవు? నువ్వు ఆలోచించి ఒకసారి. ప్రియమైన వారా, ఇక్కడ పేతురు ఏమీ పట్టకుండా ఉంటే, పిల్లలారా భోజనానికి ఏమైందంటే, లేదు ప్రభువా అని చేసేవాడు. చూడండి, మామూలుగా చూసినప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, రాస్తుంటే చాలామంది రాస్తున్నారు. ఆ స్టూడెంట్ని మార్కులు తక్కువ వచ్చాయి. ఒక స్టూడెంట్కి మార్కులు తక్కువ వస్తే వాళ్ళ అమ్మ ఫుల్గా తిట్టేసింది. అక్కడ విజయవాడలో మొదట మాట్లాడతారు పాస్టర్ అయ్యారు కాబట్టి ఆయన కాంతి గారు వాళ్ళ కొడుక్కి మ్యాథ్స్లో 99 వచ్చాయట. ఎన్ని వచ్చాయి? 99 రాగానే మనకి ఎలా ఉంటుంది? అయ్యి బాబోయ్ 90. మ్యాథ్స్లో అసలు అట్లా అన్ని రైట్ అయితే 100కి 100 మార్కులు. ఒక తెలియక టీచర్ ఇచ్చేస్తే ఒక్కొక్క మార్క్ ఎక్స్ట్రా చేసాడు అనుకోండి, ఎక్కువ వచ్చినట్టుకల్లా 100 వేసి 100G అని అడతారట. అంటే మ్యాథ్స్లో జీనియస్ అని, మ్యాథ్స్లో 100G అని పెడతాడు. అది ఎవరికి రాదని కష్టం, 100తో వదిలేస్తారు. 100G అని పెట్టి 100లో మ్యాథ్స్లో జీనియస్ అని అర్థం అన్నమాట. అటువంటి పరిస్థితిని బట్టి ఒక్క మార్క్ తక్కువ వచ్చిందట. ఒక మార్క్కి 10 దెబ్బలు కొట్టాడట. ఎన్ని కొట్టాడు? ఏమ్మాయి, మా తల్లిదండ్రులు కొడతారేటి? కొడితే ఊరుకుంటారా? తిరగబడిపోతారా? అటువంటి పరిస్థితి ప్రియమైన వారా, మార్కు తక్కువ వాళ్ళ అమ్మ తిడితే దాని గురించి బాధపడలేదట. దాని గురించి బాధపడదు, అయ్యో మా అమ్మ తిట్టిందే, మా అమ్మ కొట్టిందని బాధపడలేదు. కానీ మార్కులు తక్కువ వచ్చి, ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయని బాధపడలేదు. ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయని బాధపడలేదు. మా చిన్నపాప ఎగ్జామ్స్లో, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇయర్లో మార్కులు తక్కువ వచ్చాయి. ఏం పాప నువ్వు ఏం రాని, నీకు మార్కులు ఎంత తక్కువ వచ్చాయంటే, డాడీ నేను అన్నీ రాశాను, ఆ లెక్చరరు దుద్దేటప్పుడు వాళ్ళ ఆవిడతో గొడవపడి ఉంటాడు, అందుకే తక్కువ మార్కులు వేసాడంట. వాళ్ళ ఆవిడతో గొడవపడి తక్కువ మార్కులు వేస్తారేటి అంటే, నేను సరిగ్గా రాయలేదని చెప్పడం కాదు, అంటే ఆ టీచర్ మీద ఎట్టేసిందన్నమాట. తక్కువ మార్కులు వేసాడట. ప్రియమైన వాళ్ళ అంటే మనం నవ్వాలా చేయాలి ఆలోచించాలి. ఈ రోజుల్లో స్టూడెంట్స్ అడుగుతామనుకో, వాళ్ళ అమ్మ తిట్టిందని బాధపడిపోతారు. మా అమ్మ తిట్టిందని. చదవమంటే అంతమాని చదివే అంటారు. అంతమాని చదవాలి, నేను ఆడుకోవద్దా, లేదా చేసుకోవద్దాం, ఫ్రెండ్స్తో తిరగొద్దు అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల ఆశ అంటే బాగా చదువుకొని మంచి ర్యాంక్ రావాలి, మంచి ఉన్నతమైన నా కొడుకు కూతురు అంటే మంచి జాబ్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళకి కోపం, పగ, ద్వేషం అని కాదు, నేను తిట్టాలని కాదు. ఎందుకంటే తను కనుక్కొని పెంచి పెద్ద చేసిన బిడ్డలు ఉన్నత శిఖరాలు అందుకోవాలి, తను మంచి ఉద్యోగం చేయాలి, మంచి సేవ చేయాలి, మంచి ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నీ మీద కోపం అని కాదు. కానీ మనకి ఎలాగుంటుంది? నేను చదువుకునేప్పుడు మా అమ్మ తెల్లవారుజామున 4 గంటలు లేపేసేది. లేపినప్పుడు అదంటే మెల్లిగా చదివితే జయరాజు అని కేకలేసేది. భయపడిపోయి, ఎందుకంటే పాటలు అయితే గట్టిగా చదువుతాను, కానీ పుస్తకం మధ్య నవలెట్టి చదువుతున్నాను. నేను తెల్లవారుజామున 4 గంటలకు ఏం చదువుతున్నాను? నవల, డిటెక్టివ్ నవలు చదువుతున్నప్పుడు గట్టిగా చదవలే కదా, అప్పుడు కేకలేసేది. కానీ నేను అనుకున్నాను, మా అమ్మని మోసగించాను అనుకున్నాను, కానీ ఎగ్జామ్స్లో అడ్డంగా ఫెయిల్ అయిపోయాను. ఏం చేశాను? చదివితే కదా రాస్తాం కదా. అంటే ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు. తల్లిదండ్రులు మోసగించాలని కోరుకుంటారు పిల్లలు, కానీ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వచ్చినట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అవుతుంది, తర్వాత 10th క్లాస్ అవుద్ది. మన స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారో ఆలోచించి ఒకసారి. ఎందుకంటే మరి దేవుని మీరు చింతపడద్దు, స్టూడెంట్గా నువ్వు చింతపడద్దు. ఎందుకంటే నువ్వు చదువుకు ప్రార్థన చేసి మొదలెట్టి చదువుకో, దేవునికి సహాయం చేస్తాడు. నీ చింత యావత్తు ఆయన మీదే. వాక్యంలో ఒకసారి చూసినప్పుడు ప్రియమైన వారా, మత్తయి సువార్త 6:31-34 చదివినప్పుడు, ఏమి తిందుమో ఏమి త్రాగదమో అని చింత నీకు అక్కర్లేదు. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు, నీతిని వెతుకు, చింత యావత్తు ఆయన మీద వేయమని వాక్యంలో ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ చింత యావత్తు కూడా ఆయన మీద వేస్తే నీకు సహాయంగా ఉంటాడు దేవుడు. ఎందుకంటే నిన్ను రక్షించుకున్నాడు, రక్షణ మీద కొన్ని కూడా ఆయన కుమారుడు కుమార్తె మాట. అటువంటి దేవుడు నీ పక్కనే ఉన్నాడు, కనుదృష్టి చూస్తుంది. ఈరోజు ఏమి తిందుమో ఏమి త్రాగదమని కాదు, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడాన్ని ఎత్తున్నాడు.
ప్రియమైన వాళ్ళ ఈ మధ్యాహ్న కాలంలో ఆయన వైపు చూస్తావా? ఆయన చింత యావత్ ఆయన మీద వేస్తావా? అక్కడ మా చదవబడిన వాక్యం 2వ పాయింట్ చూసినప్పుడు నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండండి. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు విశ్వాసగా. శరీర చింతలో మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, కానీ ఆయన వైపు మన చింత యావత్ ఆయన మీద అర్థం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళ ఆలోచించి ఒకసారి మనం ఈరోజు మన సంఘంలో ఉండే మనం ఈ సంవత్సరంలో మన చేయవలసిన ప్రార్థన చేయాలని, అదే రీతిగా దేవుని పని చేయాలని, అనేక ఆత్మలను దేవుని కూడా సంపాదించాలని ఒక చింత కలిగిన వారంగా ముందుకు సాగే పరిస్థితి మనకు ఉండాలి. ఎందుకంటే మన గురించి యేసయ్య సిలువ వేలాడుతూ రక్తం కాచారు, ప్రాణం పెట్టారని. వదకితే పని గొర్రెపిల్ల మౌనంగా ఉన్నారు. ఆయన చింత పడలేదు అన్నారు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగారు కనుక మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి తోడుగా ఉన్నవాడు చెయ్యి విడిచిపెడితే ఆ పాత్ర తాగినప్పుడు, ఆ శిక్ష అయినప్పుడు ఏమన్నాడు? దేవా ఏలి ఏలి లామా సబక్తా అని అన్నాడు. అంతే, నా దేవా నేను ఎందుకు చేయి విడిచిపెట్టా? ప్రియమైన వాళ్ళ అంతవరకు తోడుగున్న తండ్రి చేయి విడగానే కేకలేస్తున్నాడు. తన ప్రాణ దేవునికి సమర్పించుకున్నాడు సిలువలో. నీ గురించి నా గురించి ఆయన దాంటి ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నారు, వీపి చాలాగా చేశారు, ముఖం ముదుము వేశారు, అవమానపరిచారు, గాయపరిచారు. అయినా సరే మౌనంగా ఉన్న కారణం అంటే నిన్ను రక్షించుకో అంటారు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడితే దిగిరా ఎంతో కేకలేస్తారు. కానీ ప్రియమైన వాళ్ళ ఆయన పౌరుషం కలిగిన వాడు దిగి రావచ్చు, కానీ నీ కొరకు నా కొరకు ఆయన ఎన్ని మాటలన్నా సహించుకున్నాడు. ఆయన సమాధానకర్త కాబట్టి సహించుకునేవాడు, కృప చూపాడు. కానీ ఒక అమ్మాయి రక్షణ గోడలు ప్రార్థన చేస్తుంది, ఎంత ఇదైనా ఇది అవ్వట్లేదు. ఏంటి ప్రభా? వాక్యం విన్న తర్వాత హెచ్చరికలిన తర్వాత వెంటనే జ్ఞాపకం వచ్చింది. ఏదో విషయంలో తన అక్కతో కోపడిపోయి మాట్లాడ మానేసింది. ఆ విషయం దేవుడు చూపిస్తే ఒప్పుకుంది, దేవుడు కనికరించాడు, దర్శించారు, రక్షించబడ్డది. ప్రియమైన వాళ్ళరా, పగాద్వేషము కోపం అనేది మన జీవితంలో ఉంటుంది. కానీ నీ చింత యావత్తు కూడా ప్రభు మీద వేసి ప్రభు కొరకు జీవించు. ఎందుకంటే మన గురించి ఆయన చింతపడి ఆలోచించే మనకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే మన రక్షణ లేదు, మనకు పరలోకం లేదు. ఈరోజు చూసినప్పుడు అన్ని విషయాలు 7 విషయాలు చెప్పాలి. దేవుని పని విషయంలో నువ్వు ఎలా చేస్తున్నావు నీకు చింత ఉంది. నీ సరే అవసరత నిమిత్తం, నీ లోటు గురించి, నీ రక్షణ విషయంలో అన్నీ కూడా నీ శ్రమల్లో కూడా నువ్వు బాధపడుతున్నాడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నువ్వు ప్రభు కొరకు చింతించేవాడు, ప్రభా మీరు నా కొరకు సిలువే పడకపోతే, నాకు ప్రాణం పెట్టకపోతే నాకు నూతన జీవితం లేదు, రక్షణ లేదు, నా జీవితం నిత్య నరకంలోకి వెళ్ళిపోతుందని అనుకుని ప్రార్థన చేస్తే మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిని ప్రార్థన చేసుకుందాం. కొన్ని వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషం ప్రార్థన చేయి. త్వరగానే ముగించి పంపిస్తాను. చూడు, చిన్న వచ్చి ప్రార్థన చేయి.